ఇప్పుడు మేము క్రిస్మస్ హాలిడేస్కి మా చిన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. లెట్స్ గో. ఇది మా కాకరకాయ చెట్టు. చూడండి ఎంత మంచిగా. ఇది మా మిరపకాయ చెట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా మంచి కాయ కాసింది, మీరే చూడండి. ఇది మా ఆరెంజ్ చెట్టు. చూసారా ఎంత ముళ్ళు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. ఇదేమో పసుపు చెట్టు. దీని లోపల పసుపు ఉంటుంది చూడండి, చాలా పెద్ద ఆకులు కూడా ఉంటాయి. ఇదే మా పసుపు చెట్టు. ఇది పసుపు చెట్టు లోపల పసుపు బాల్స్ ఉంటాయి. ఇదే చూడండి పసుపు ఆకులు. ఇదే మా రేఖమందార పువ్వు. మంచిగా పూసినట్టున్నాయి కదా. రండి బయట మీకు ఒకటి చూపించడం మర్చిపోయా. చాలా బుడ్డి బుడ్డి ఉంటాయి ఇక్కడ చూడండి. బుడ్డి బుడ్డి టమాటాలు చూసారు ఎంత మంచిగా ఉన్నాయో. చూస్తూనే వండుకున్నాం బుడ్డి. ఇదే మా జామకాయ చెట్టు. మీకు ఇంకా కాయలు రాలే కానీ కొన్ని రోజులు వస్తాయి. కాదు, ఈమె మా మమ్మీ. నువ్వు అది చెప్పినావు. ఇదే మా గులాబీ చెట్టు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. చూడండి చాలా పూలు ఉన్నాయి. ఇదే మా ఇన్సులిన్ చెట్టు. ఇదే మా సపోటా చెట్టు. ఇంకేం కాయలు కాయలే. కాయలు కాస్తే మేము పంపిస్తాం మీకు. ఇదే మా నిమ్మకాయ చెట్టు. ఇంకా మంచిగా ఎల్లో కాయలు కానీ అన్నీ వచ్చాయి చూడండి. చూసారా మా నాన్న వాళ్ళ ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయో. మీకు నచ్చినట్టున్నాయి కదా. దాన్ని కొంచెం ఎడిట్ చేస్తే బాగుంటుంది. ఇదే మా మందార చెట్టు. 2 పువ్వులు కాసినట్టున్నాయిరా. మీకు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఈ చెట్టు, నిమ్మకాయ ఇవన్నీ మీకు పంపిస్తూ ఉంటాం. ఇదే మా ఆలోవేరా చెట్టు. మీరు కానీ లైక్ చేస్తే ఇది మీకు పంపిస్తాం. అదే పంపించడం లేవు. ఇది మా పొన్నగంటి కూర. ఇది తింటే మనకి కళ్ళు మంచిగా కనబడతాయి. అలాగా కళ్ళద్దాలు పెట్టుకొని తిరగనవసరం. చూసారా ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. మ్యాజిక్. ఇదే మా చామగడ్డ చెట్టు. ప్లస్ మేము వీటిని ఏమని పిలుస్తామంటే మ్యాజిక్ ట్రీ అని పిలుస్తాం. ఇప్పుడు నీళ్ళు పోసినా కూడా వాటర్ వాటికి టచ్ కాకుండా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకంటే దీని మీద క్యూటిలా అనే ఒక టైప్ ఆఫ్ వ్యాక్స్ ఉంటుంది కాబట్టి. ఇదే మా కాకరకాయ చెట్టు. చూడండి చాలా మంచిగా ఉన్నాయి. చూడండి ఎలా చిన్న పిల్లలకి చాలా నచ్చినాయి. చూసారా ఎట్లున్నాయో, ఎన్ని కాకరకాయలు వచ్చారో. ఇవి తింటే లోపల ఉన్న పిల్లలకి. చూసారా మా మమ్మీ పిన్ని ఎట్లా కట్టెల పొయ్యి మీద ఎంత మంచి మటన్ చేస్తుందో చూడండి. వాసన మాత్రం అదుర్స్. ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాం తినడానికి. వావ్ నైస్. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారా ఇది మా పిన్ని, మా మమ్మీ. దిస్ ఇస్ మై నానమ్మస్ హౌస్. లెట్స్ గో. చిన్న హౌస్, చింతలేని హౌస్. చూసారా తెలుసా అందరి ఇంట్లో గిన్నెల స్టాండ్ ఎట్లా పెట్టుకుంటారో మీకు తెలుసు కదా. మా నాన్నమ్మ మాత్రం ఇట్లా పెట్టుకుంటుంది. చిన్న కిచెన్ కాకపోతే అవసరానికి అన్నీ ఉన్నాయి. ఇదే మా లివింగ్ రూమ్. చూసారా ఇది మా మంచం. ఇది టీవీ రిమోట్ కాదు, ఇది ఒక ఫ్యాన్ రిమోట్. మీకు అందరికీ తెలుసు ఎవరు టీవీ లేకుండా ఉండలేరని. కానీ మా నాన్న వాళ్ళ ఒక్క టీవీ కూడా లేదు. మీరు నమ్మగలరా దాన్ని? ఇదే మా తమ్ముడు మంచిగా ఇంట్లో కూర్చొని ఆడుకుంటుడు. ఇదే మా మిడిల్ రూమ్. చాలా మంచిగా ఉంది కదా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ. దిస్ ఈజ్ VCTM డ్రామా.